హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగు. అదేవిధంగా మనం ఈ వీడియోలో వచ్చేసి స్ట్రైట్ లైన్కి సంబంధించి విఎస్ఏక్యూస్ అనేది చూడబోతున్నాం అన్నమాట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాను అనమాట. 2 మార్క్స్కి అన్ని 2 మార్క్స్ కదా, అన్నీ చూద్దాం. ఇక్కడ నేను రాసింటాను చూడండి, సైడ్కి 2 మార్క్స్కి ఎన్ని మార్క్స్ అనేది చూడండి. విఎస్ఏక్యూ 2 మార్క్స్కి ఇది చూద్దాం. నేను కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ మనకు కాన్సెప్ట్ వైజ్గా విఎస్ఏక్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. చూడండి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ -2, -3 టు ద స్ట్రైట్ లైన్ 5x - 2y + 4 = 0. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. చూడండి, ముందుగా ఏమంటున్నాడంటే చూడండి ఇక్కడ చూడండి మీరు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ ఇలా ఉంది అనుకుందాం. ఇది మనకు 5x - 2y + 4 = 0. అలాగైతే ఇక్కడెక్కడో ఒక పాయింట్ ఉందంట. ఓకే, సో ఇక్కడెక్కడో ఒక పాయింట్ ఉందంట. అలాగైతే ఆ పాయింట్ నుంచి ఈ లైన్కి ఒక లైన్ అయితే గీసాడంట. ఇలా పర్పెండిక్యులర్గా లైన్ ఉందంట. ఇక్కడ పాయింట్కి ఈ లైన్కి చూసుకున్నట్టయితే పర్పెండిక్యులర్గా ఉంది. సో దీని డిస్టెన్స్ ఏదైతే ఉందో, దీని డిస్టెన్స్ డీతో అనుకుంటాం మనము. డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకు పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి పాయింట్ ఇది. సో ఇలా లైన్ గీసినప్పుడు కాబట్టి మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని పిలుస్తాం అనమాట. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. దీన్నే మనం ఇక్కడ లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని కూడా అనొచ్చు. సో లెంత్ అన్నా డిస్టెన్స్ అన్నా అంతా ఒకటి అయిపోతుంది. ఇప్పుడు మనము కనుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఓకే, సో లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటున్నాడు. డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ -2, 3 టు ద స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కి గీసినట్టయితే ఈ విధంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగనేది చూసేద్దాం. చూడండి, మనకు ఫార్ములా ఉంది కదా, నేను ఫార్ములాలోనే డిస్కస్ చేశాను. స్ట్రైట్ లైన్ ఫార్ములాలోనే ఏంటి, ఒక పాయింట్ ఉండి ఇలా మనకు స్ట్రైట్ లైన్ ఉండి ఆ పాయింట్ నుంచి ఇలా మనకు స్ట్రైట్ లైన్కి ఓకేనా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే నేను ఒకటి ఫార్ములా అయితే మీకు చెప్పాను అనమాట. ఏం చెప్పాను, mod of ax1 + by1 + c / (a² + b² అనే ఫార్ములా అయితే చెప్పింటాను అనమాట. ఇప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేస్తూ ఇక్కడ మనం అనేది సాల్వ్ చేస్తామన్నమాట. ఇక్కడ x1 y1 వచ్చేసి ఏంటంటే పాయింట్, ఇంకా మనకు ఏబిసి వచ్చేసి ఇవి అనమాట. ఓకే, సో ఏబిసి వచ్చేసి ఇవి అనమాట. సో చూడండి ఇక్కడ ముందుగా ఎలా సాల్వ్ చేస్తాం అనేది. ఆన్సర్ గివెన్ పాయింట్ ముందుగా ఏమేమి ఇచ్చాడు అనేది రాద్దాం. ఓకే, సో గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడు, -2, -3 అనేది ఇచ్చాడు. అదేవిధంగా స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు, 5x - 2y + 4 = 0 అయితే ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోమన్నాడు ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి. కాబట్టి మనకు తెలుసు కదా, ఫార్ములా తెలుసు మనకు. వీ నో దట్ ఏం ఫార్ములా తెలుసు అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ x1, y1 టు ద స్ట్రైట్ లైన్ ax + by + c = 0 కదా. మనకు స్టాండర్డ్ ఇప్పుడు మనకు ఇలా మనకు x1, y1 అనేది ఏదో ఒక పాయింట్ ఉంది అనుకుందాం. అలాగైతే మనకి ఇలా లైన్ ఉంది. సో ఈ లైన్ నుంచి ఈ లైన్ నేను స్టాండర్డ్ ఫామ్ అనుకుంటాను, ax + by + c = 0. అలాగైతే మనకు ఆ పాయింట్ నుంచి ఆ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి అంటే మనకు ఫార్ములా ఉందన్నమాట. అదే ఇది చూడండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ ax + by + c = 0 ఏంటి మనకు d ఏంటి mod of ax1 + by1 + c / (a² + b² అనేది ఫార్ములా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏబిసి అనేది మనకు స్ట్రైట్ లైన్లో మనకు కోఎఫిషియంట్స్ అనమాట. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, అదేవిధంగా కాన్స్టాంట్. సో x1, y1 వచ్చేసి పాయింట్ అనమాట. మనకి ఏ పాయింట్ నుంచి అయితే డిస్టెన్స్ కావాలో ఆ పాయింట్ అనమాట. ఇక కింద కూడా అంతే, మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే (a² + b² ఉంది కాబట్టి ఇవే వాల్యూస్. ఇంకా చూసేద్దాం. ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు 5x - 2y + 4 = 0 ఇది ఉంది మనకు ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఈ లైన్కి మనము ఏం చేసుకుంటామంటే కంపేరింగ్ విత్ స్టాండర్డ్ ఫామ్ అనమాట. ax + by + c = 0తో కంపేర్ చేయాల్సి ఉంటుంది కదా. సో కాబట్టి ఇలా మనకు కంపేర్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు a అనేది ఏమవుతుంది, a అనేది 5 అవుతుంది, b అనేది -2 అవుతుంది. ఓకే, సి అనేది కాన్స్టాంట్ 4 అయితే అయిపోతుంది అనమాట. ఏబిసి వాల్యూస్ ఉన్నాయి.
ఓకే. సో అదేవిధంగా x1 y1 ఏంటి మనం అండ్ పాయింట్ వచ్చేసి -2 -3ని నేను ఏమనుకుంటా అంటే x1 y1 అని అనుకుంటాను అనమాట. సో కదా మనకి ఏంటి ఈ పాయింట్ నుంచే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మనకి x1 y1 ఏబీసీ అని రాసేసుకున్నాం అనమాట. సో మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాము. చూడండి అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ మనకు దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డౌన్ ఫ్రమ్ ద పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ ఈజ్ అనమాట. ఓకే. సో ఈ పాయింట్ ఎలా రాస్తారంటే ఇక్కడ ఉండేదే అనమాట. ఫైండ్ ద లెంత్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి అంత రాయండి. సో దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డౌన్ ఫ్రమ్ ద పాయింట్ -2 -3 టు ద స్ట్రైట్ లైన్ ఈజ్ అని పెట్టి చేస్తామన్నమాట. అంటే ఏంటి మనకు ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. ఇక్కడ ఈజ్ ఎంత అనేది చెప్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి d ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు కదా, మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అనమాట. ఈ విధంగా ఉంది. సో ఏబీసీ వాల్యూస్ అన్నీ తెలుసు మనకు ఇవి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదేవిధంగా x1 y1 అంటే పాయింట్ కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి మీరు. x1 y1 అన్ని చోట సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా వస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు a అంటే 5 ఇంటూ x1 అంటే -2 ప్లస్ b అంటే మనకు -2 అదేవిధంగా ఇంటూ y1 అంటే -3 కాన్స్టాంట్ ప్లస్ 4. ఓకే. సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే ఏంటి ముందు మనకి 5² ప్లస్ b² అంటే -2² అనమాట. అర్థమైంది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం అంతే. ఇంకా మన డిస్టెన్స్ అనేది ఎంత అనేది వస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 5 ఇంటూ -2 అంటే -10 అదేవిధంగా -× ప్లస్ 2 3 6 ప్లస్ 6 ఓకే ప్లస్ 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5² అంటే 25 ప్లస్ మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది 2² అంటే 4 అనమాట. ఈ విధంగా వచ్చింది. సో 6 + 4 అంటే 10 ఇక్కడ మనకు mod of -10 ప్లస్ 10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 4 అంటే 29. సో +10 -10 క్యాన్సిల్ అప్పుడు మనకు 0 అనేది వచ్చేస్తుంది అనమాట. mod 0 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 29 అనమాట. ఇంకా 0 బై ఎనీథింగ్ ఈజ్ ఏంటి మనకు 0 అయిపోయింది. సో 0 యూనిట్స్. సో d ఈజ్ ఈక్వల్ టు 0 యూనిట్స్ అంటే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే పాయింట్ ఉందో సో ఈ పాయింట్కి ఈ లైన్కి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందంటే 0 ఉందన్నమాట. అంటే ఏంటి దానికి అర్థము మనకు పాయింట్ అనేది లైన్ పైన ఉంది అని అర్థం అనమాట. అర్థమైందా మీకు? పాయింట్ అనేది ఎక్కడ ఉందన్నట్టు లైన్ పైన ఉందన్నట్టు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. అర్థమైంది కదా. పాయింట్ అనేది 0 డిస్టెన్స్ వచ్చిందంటే ఏంటి దానికి అర్థం ఇంకా పాయింట్ అనేది మనకు లైన్ పైన ఈక్వేషన్ పైన ఉన్నట్టు అని అర్థం. అర్థమైందా? ఇది అనమాట. సో ఇక్కడ చూడండి ఎలా సాల్వ్ చేస్తామని చూద్దాం ఇంకొకసారి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డౌన్ ఫ్రమ్ ద పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ అనేసి ఈ విధంగా ఇచ్చాడనమాట. ముందుగా ఇచ్చిండే పాయింట్స్ రాయండి. గివెన్ పాయింట్ అదేవిధంగా స్ట్రైట్ లైన్ ఇచ్చాడు అవి రెండు రాసుకుంటాం. మనకు తెలుసు కదా పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే ఏంటి మనకు ఆ ఫార్ములా వేసేయండి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ x + by + c ఈజ్ ఏంటి మనకు d ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 + by1 + c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఇక్కడ abc అనేది మనకు ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఇవి అదేవిధంగా x1 y1 అంటే ఈ పాయింట్ అనమాట. సో అది మనం ఇక్కడ రాస్తాం. అలా రాసిన తర్వాత ఇంకా మనకు దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డౌన్ ఫ్రమ్ ద పాయింట్ టు ద లైన్ ఈజ్ అని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఫార్ములా వేసేసి అందులో అన్ని సబ్స్టిట్యూట్ చేసేసి మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకు d అనేది 0 యూనిట్స్తో కొలుస్తారు అనమాట. డిస్టెన్స్ ఎప్పుడు యూనిట్స్తో కొలుస్తారు కాబట్టి 0 యూనిట్స్ అనమాట. అంటే ఏంటి మనకు పాయింట్ అనేది ఆ లైన్ పైన ఈ లైన్ పైన ఉన్నట్టు లెక్క అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకు 12th one ఇది కూడా మనకు 2 మార్క్స్ అన్ని 2 మార్క్సే. చూడండి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ 5x - 3y - 4 ఈజ్ ఈక్వల్ టు 0 10x - 6y - 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా ఇచ్చాడు. చూడండి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి బాగా. క్వశ్చన్స్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫైండ్ ద కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అనేసి 2 లైన్స్ ఇచ్చాడు. అంటే ఏంటి మనకు ఈ 2 లైన్స్ ఇలా వెళ్తున్నాయని అర్థం అనమాట. సో వీటి రెండిటి మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఓకే. సో వీటి రెండిటి మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా తెలిసిండేదే ఏంటి మనకు ఎప్పుడైనా కానీ టూ ప్యారలల్ లైన్స్ మధ్య మనకు డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటంటే mod of c1 - c2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అనే ఫార్ములా ఉందన్నమాట. 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కావాలి అంటే ఫార్ములా అయితే ఇదనమాట.
మోడ్ C1 మైనస్ C2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. మోడే ఎందుకు వస్తుందంటే అన్ని దానికి డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మ్యాథ్స్లో కదా. అది ఇక్కడ మనకు ఆ విధంగా ఉంది కాబట్టి ఇది ఈ ఫార్ములా ఎప్పుడు అప్లికబుల్ ఎప్పుడు అప్లికబుల్ అంటే టూ లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ కావాలంటే ఇది అప్లికబుల్. ఓకేనా. సో ఇది అప్లికబుల్ అంటే ఏంటి దానికి అర్థము, 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయని అర్థము. సో 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అని చెప్పడానికి మనకు ఏముంది చెప్పండి. మనకి ఏముంది, AX ప్లస్ BY ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా AX ప్లస్ BY ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే మనకు AX BY మనకు కామన్గా సేమ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఇంకా కాన్స్టాంట్ ఒకటే వేరే ఉంటుంది. అలాగా ఉన్నట్టయితేనే మనకు ఇవి రెండు ప్యారలల్ అని అర్థం అన్నమాట. అలాగైతే మనము ఈ ఫార్ములాని అయితే అప్లై చేయొచ్చు అనమాట. C1 మైనస్ C2 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అనే ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ముందుగా ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అని అన్నాడు అనమాట. ఇది వదిలేసండి, ఇప్పుడు కనుక్కుందాం మనం ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంతో. కాకపోతే ఇక్కడ లైన్స్ ఏమి ఇచ్చాడు చూడండి, 5x మైనస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సో 10x మైనస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమైనా పొంతనుందా? ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ 5x ఉంది, 3y ఉంది, ఇక్కడ 10x ఉంది, 6y ఉంది. మళ్ళీ ఇవి రెండు మనకు ప్యారలల్ అని ఎలా చెప్తావు మరి నువ్వు? వాడు చూస్తే మనకు ప్యారలల్ డిస్టెన్స్, మనకు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో 2 లైన్స్ ప్యారలల్ అని చెప్పడానికి ఏ విధంగా ఉండాలన్నాను, AX ప్లస్ BY ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0, AX ప్లస్ BY ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0గా ఉండాలనుకున్నాను. అంటే ఏంటి, మనకు ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి అన్నాను. సో ఇక్కడ చూస్తే లేవు కదా, ఇక్కడ చూస్తే మనకు లేవు. సో కాబట్టి మనకి ఏం చేస్తాము, ఇక్కడ 10x ఉంది, ఇక్కడ 5x ఉంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ 10x రావాలంటే ఏం చేయాలి? ఓకే, ఇక్కడ 10x ఉంది, బాగానే ఉంది. ఓకేనా. సో ఇక్కడ 10x రావాలంటే ఇక్కడ ఏం చేయాలి అనేది చూడండి. ఇక్కడ 10x రావాలి, ఇక్కడ 10x రావాలి, ఇక్కడ 3y మైనస్ 3y ఉండాలి, ఇక్కడ కూడా మైనస్ 3y ఉండాలి, లేకుంటే మైనస్ 6y, ఏదో ఒకటి రెండింటి దాంట్లో సేమ్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటాను చూడండి. ఇప్పుడు 10x మైనస్ 6y, ఇక్కడ కూడా మనకు 10x మైనస్ 6y వచ్చేటట్టుగా నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ని మొత్తము ఇంటూ 2తో చేస్తాను అనమాట. అప్పుడు నాకు ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, 2 ఇంటూ 5x అంటే 10x, అదేవిధంగా మైనస్ 2 ఇంటూ 3 అంటే 6y, అదేవిధంగా మైనస్ 2 4 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా వస్తుంది అనమాట నాకు. అప్పుడు నాకు 10x మైనస్ 6y, ఇక్కడ 10x మైనస్ 6y. కాన్స్టాంట్ చూస్తే వేరేగా ఉంది. సో మనకు ఇలాగా మనకు సేమ్గా మనకి ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనకు అంటే 2 లైన్స్ ప్యారలల్ కాబట్టి మనం అప్పుడు డిస్టెన్స్ అనేది ఆ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేది కనుక్కుందాం ఈ ఫార్ములా యూజ్ చేసి. మీకు అర్థమైందా? ఈ పాయింట్ మీకు అర్థమైందంటే వెంటనే లైక్ కొట్టండి. లైక్ కొట్టాలన్నమాట. ఈ వీడియోకి అయితే లైక్ పడిపోవాలి వెంటనే. అర్థమైందా? సో ఈ విధంగా ఇప్పుడు మనము సాల్వ్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది మీకు, కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసేసి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ముందు ఆన్సర్ గివెన్ ప్యారలల్ లైన్స్ ముందు ఏవి ఇచ్చాడో రాద్దాం. చూడండి, 5x మైనస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ 10x మైనస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను దీన్ని. ఓకేనా. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. సో దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకుంటాను అనమాట. ఓకే. సో ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకుంటాను. సో ఈ విధంగా అనుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1ని ఓకే 2తో ఇంటూ అయితే చేస్తాను, ఎందుకంటే ఈ ఫార్ములా రావడానికి. ఓకేనా. సో ఈ ఫామ్ రావడానికి నేను ఇక్కడ 10x మైనస్ 6y రావడానికి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో దీనిగా రావడానికి ఇక్కడ నేను ఇంటూ 2తో చేసుకుంటే నాకు సరిపోద్ది అప్పుడు. ఓకే. సో 10x వస్తుంది, ఇక్కడ మైనస్ 6y అయితే వస్తుంది అనమాట సేమ్. కాబట్టి నేను ఇంటూ 2తో చేసుకుంటాను అనమాట. ఓకే. ఆ విధంగా ఇక్కడ ఎంత ఉంటే అంత సరిపడా మీరే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఇంటూ 2 అనమాట చేస్తే నాకు అప్పుడు 10x మైనస్ 6y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటూ చేస్తే టోటల్గా చేయాల్సి ఉంటుంది, తెలుసు కదా, అది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ ఉంది ప్యారలల్ లైన్. సో అదేవిధంగా ఇంకా ఈక్వేషన్ నెంబర్ 2 మనకి ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటూ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఇలాగే రాసేద్దాం. 10x మైనస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంకొక
ప్యారలల్ లైన్ వీటి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. ఫార్ములా ఏముందో అది వేసేద్దాం. ముందుగా ఫార్ములా రాయండి. చూడండి వీ నో దట్ కంపల్సరీ ఫార్ములా వేయాల్సి ఉంటుంది. మీరు 2 మార్క్స్ కాబట్టి కంపల్సరీ ఫార్ములాస్ అడుగుతాడు, అర్థమైందా? మీరు వేయలేదంటే మార్క్స్ వేయరనమాట. వీ నో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఈజ్, ఓకేనా? సో డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఈజ్ ఏంటి మనకు? మోడ్ ఆఫ్ C1 మైనస్ C2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనకు C1 C2 ఎంత చెప్పండి? C1 అంటే మనకు ఈక్వేషన్ నెంబర్ 1లో ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు AX ప్లస్ BY ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు AX ప్లస్ BY ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా అనమాట. సేమ్ ఇదే ఫామ్లో ఉంది కాబట్టి C1 వచ్చేసి -8, ఓకేనా? సో C2 వచ్చేసి -9 అనమాట. ఈ విధంగా అవి రాయండి. అదేవిధంగా A వచ్చేసి 10, B వచ్చేసి -6 అనమాట. ఆ వాల్యూస్ కూడా రాసేస్తాం. ఇంక ఇక్కడ అంతా ఇన్స్టాల్ చేసేద్దాం, ఓకేనా? ఈ ఈక్వేషన్లో అంతా ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మనకి ఏమొస్తుందో చూడండి. దానికి మనకు ఏం రాస్తాము? ఇచ్చిండే మనకి వాడు ఏమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అనేసి 2 లైన్స్ ఇచ్చారు కాబట్టి అది రాద్దాం మనకు, ఓకేనా? సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అనేసి ఈజ్ అనేసి రాద్దాం. సో ఈజ్ అనేది రాసిన తర్వాత ఇప్పుడు మనకు D ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ C1 మైనస్ C2 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇప్పుడు అప్లై చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ C1 అంటే -8, వెంటనే మైనస్ ఉంది కాబట్టి మైనస్. C2 అంటే ఏముంది? -9 ఉంది కాబట్టి -9 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్. సో D ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ -8 -into ప్లస్ 9 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది మనకు, ప్లస్ అదేవిధంగా మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36 అనమాట. 100 ప్లస్ 36 136 అయిపోద్ది. పైన మనకు 9లో నుంచి 8 పోతే ఏమవుద్ది? 1 అవుద్ది అనమాట. సో 1 మాడ్ 1 అంటే ఇంకా 1 అనమాట. 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 136 అనేది వస్తుంది అనమాట. లోపల మనం 136ని ఏ విధంగా చేంజ్ చేసుకుంటామంటే 34 into 4గా రాసుకుంటాను అనమాట, ఓకేనా? మీరు చేసి చూడండి. 34 into 4 చేసినట్టయితే మరి మనకు 136 వస్తుంది అనమాట. సో కాబట్టి ఇలా చేంజ్ చేసుకుంటున్నాను, ఓకే? అప్పుడు మనకు 34 into 4గా రాయొచ్చు అనమాట. సో కాబట్టి ఇంటూ ఉంది కాబట్టి రూట్ దీనికి అప్లై చేస్తాను, మరి దీనికి అప్లై చేస్తాను అనమాట. మనకు రూట్ లోపల ఉన్నాయి కాబట్టి ఇంటూలు ఏ విధంగా ఉంటే సో రూట్ అనేది రెండింటి దానికి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లై చేశాను, ఓకేనా? సో రూట్ 4 అంటే 2 అనమాట. 2 ముందర పెట్టేశాను. 1 డివైడెడ్ బై 2 రూట్ 34 యూనిట్స్ అనమాట. యూనిట్స్తో కొలుస్తారు డిస్టెన్స్ని ఎప్పుడు. సో D ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 34 యూనిట్స్ అనమాట. ఇక్కడ మనకు ఆ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఏంటంటే 1 డివైడెడ్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 34 యూనిట్స్ అనేది డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. మీకు అర్థమైందా ఎలా చేసామనేది? ముందుగా మనకు ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు మనకు ముందుగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ రెండు మనకు సేమ్గా ఉన్నాయో లేదో అని. కాన్స్టెంట్ ఒకటి వేరే ఉంటుందన్నమాట. అలా చెక్ చేసుకున్న తర్వాత మనకు డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసేస్తే మనకు సాల్వ్ చేస్తే వచ్చేది డిస్టెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైనా కానీ ఈక్వేషన్స్ మనకు ప్యారలల్లో ఉన్నాయి అని చూడడానికి ఇవి రెండు మనకు ముందర AX ప్లస్ BY సేమ్గా ఉండాలి అన్నాను అనమాట 2 ఈక్వేషన్స్కి. అలా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అర్థమైంది? ఈ వీడియోలో ఎలా చేసామో అలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 10x మైనస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0 అని ఉంది. సో ఇవి రెండు ఉన్నప్పుడు ఇప్పుడు నేను దీని మాదిరిగా దీన్ని చేంజ్ చేస్తాను, ఓకేనా? సో దీని మాదిరిగా దీన్ని చేంజ్ చేస్తాను అంటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి? దీని మాదిరిగా దీన్ని చేంజ్ చేయాలంటే నాకు 5x మైనస్ 3y ఇక్కడ కూడా నాకు 5x మైనస్ 3y వచ్చేటట్టుగా చేయాలి. ఏం చేస్తాను చెప్పండి? అప్పుడు ఏం చేస్తానంటే డివైడెడ్ బై 2 చేస్తాను అంతే, ఓకే? సో ఈ హోల్ ఈక్వేషన్ని డివైడెడ్ బై 2 చేస్తాను. నాకు అప్పుడు వచ్చేసి ఏంది వచ్చేసింది? 2 1 is 2 5 సో 2 1 2 3 అప్పుడు ఏమంటున్నావు? 5x మైనస్ 3y మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు నాకు దీంట్లో చేంజ్ అయిపోయిందా? ఈ విధంగా అనమాట. ఈ విధంగా చేంజ్ చేసుకొని కూడా మీరు ఫార్ములా అప్లై చేసినా కూడా మీకు ఒకటే ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.